ఈ యొక్క అధ్యాయం నుంచి ఈ యొక్క వచనం నుంచి చాలా చాలా పెద్ద పెద్ద ప్రసంగికులు నుంచి మీరు విన్నారు. తర్వాత చాలా మంది ప్రసంగించారు, చాలా మంది ప్రసంగాన్ని విన్నారు. ఆ యొక్క అధ్యాయం నుంచి, ఆ యొక్క వచనం నుంచి కూడా పరిశుద్ధాత్మ యొక్క ప్రేరేపణ ద్వారా ఈ యొక్క సమయాన మీతో మాట్లాడాలని పరిశుద్ధాత్మ దేవుడు కోరుతున్నాడు కనుక ఈ సమయం నాతో కూడా మాట్లాడాలని ఇష్టపడుతున్న విధానం బట్టి ఈ యొక్క అధ్యాయంలోని యొక్క వచనంలో నుంచి కొన్ని వాక్యాలు మనం ధ్యానించుకుందాం. సరే, మరి 119వ కీర్తన 9 వచనం నుంచి 13వ వచనం వరకు మనం ఈ యొక్క అధ్యాయంలో మనం ధ్యానం చేయాలని ఆశపడుతున్నాను. చాలా మంచిది. మరి చేరి వచ్చిన మీ అందరూ కూడా, అలాగే ఎదుకు మీద అలంకరించిన మరి దబ్బుగూడ స్థానిక సేవకులు పల్లి సెక్రటరీ గారు, అలాగే స్థానికంగా గురాలపేట సంఘ సేవకులు, అలాగే ఈ యొక్క యవనస్తుల కూడికకు నడిపించడానికి సభాపతిగా ఉంటున్నటువంటి సుందర తమ్ముడు గారికి, అలాగే మరి ఆయా యవనస్తులు ఆయా బాధ్యత కలిగినటువంటి అందరూ కూడా ప్రభు నామములు మీ అందరికీ ఒకసారి వందనాలు తెలుపుతున్నాను. సరే, ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన. పరిశుద్ధుడైన మా దేవ, స్తుతులకు పాత్రుడైన మా ప్రియ పరలోక తండ్రి, ఉన్నతమైన ఘనమైన శ్రేష్టమైన నామంలో స్తోత్రాలు చెల్లిస్తున్నాం. కిరూబుల చేత 6 రెక్కలు కలిగి 2 రెక్కలు ముఖాన్ని కప్పి 2 రెక్కలు ఆయన పాదములు కప్పి 2 రెక్కలతో ఎగిరి పరిశుద్ధుడు 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 అనసు ఆరాధింపబడుతున్నటువంటి గొప్ప దేవుడు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. భూత వర్తమాన భవిష్యత్తు కాలంలో ఉన్నటువంటి గొప్ప దేవుడు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. అయ్యా, ఈ లోకాన్ని మీరు ప్రేమించారు, ఆ ప్రేమని నీ ప్రియకుమారుడు యేసుక్రీస్తు ద్వారా జరిగించారు. ఈ ప్రేమని తండ్రి శాశ్వతమైన ప్రేమతో ప్రేమించారు. ఏ యోగ్యత లేని మాకు, ఏ అర్హత లేని మాకు అబ్బా తండ్రి అని ప్రార్థించడానికి గాని, పరిశుద్ధ స్థలంలో నివసించడానికి గాని ఏ యోగ్యత లేనటువంటి మాకు, నశించిన వారము, తుత్తిరిల్లిన వారము, అపరాధం చేత పాపముల చేత చచ్చిన వారు ఉంటుండగా ప్రభువా, మమ్మల్ని ప్రేమించి రక్తం కాల్చి ప్రాణం పెట్టి విమోచించి నీ బిడ్డలుగా మాకు అనుగురించిన ఈ కృపకై వేలాది స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఈ పరిశుద్ధ స్థలమును, ఈ యొక్క పరిశుద్ధ సావాసమును నీకు మాకు అనుగురించిన కృపను బట్టి నీకు వందనాలు చెల్లిస్తున్నాం. అన్య ప్రజలుగా ఉంటుండగా ప్రభువా, మీరు మమ్మల్ని ప్రేమించి రాజుల సమూహముగా సుత్తైన ప్రజలుగా చేసి, నిరపరాధులుగా నిర్దోషులుగా చేసి నీ పరిశుద్ధమైన సావాసం ఉంచిన విధానం బట్టి స్తోత్రాలు. ఈ యొక్క సాయంకాల వేళలో ప్రభువా నీ వాక్యాన్ని ధ్యానించబోతుండగా నిశ్చీత్యంలో జరుగుతున్నటువంటి వానివాయితీగా జరుగుతున్నటువంటి ప్రతి నెల జరుగుతున్నటువంటి ఉన్నతమైన యొక్క సావాసాన్ని బట్టి నీ వందనాలు చెల్లిస్తున్నాం. సమయంలో కూడా నీ వాక్యం జ్ఞాపకం చేసుకుంటున్నాము. నీ వాక్యంలో నుంచి నీ పరిశుద్ధాత్మ ద్వారా నడిపించి నేర్పించి ఆస్వాదించి మహిమ పొందమని మా ప్రభు మా రక్షకుడు ప్రియ కుమారుడు యేసుక్రీస్తు నామమున ప్రార్థించి వేడుకుంటున్నాం పరమ తండ్రి. ఆమేన్ ఆమేన్. వంశా అలా తోడొక్కిన అవుతుంది కానీ అక్కం బోల్లేగా కానీ ఆ పేరున మనం తెలిసిన వాక్యమే, తర్వాత చాలా సార్లు ఆ వినిన వాక్యమే. అయితే ఇక్కడ శుద్ధి గురించి మాట్లాడుకుందాము. ప్రభు అయిన యేసుక్రీస్తు వాక్యము ద్వారా శుద్ధి అన్నమాట. ప్రభు అయిన యేసుక్రీస్తు వాక్యము ద్వారా శుద్ధి అన్నటువంటి మాట గమంతుగన్ యేసుక్రీస్తు అన్యనంగం బాతే అల్లెన్ మనరీడన్ ఎజరే మరీ డేలంతే ఆ పేరున సన్లే ఇల్లు వెండ తేతే తింజీలేనంద కదా. యవనస్తులు దేని చేత తమ నడత శుద్ధి పరచుకొందరు ఆ పేరున సెల్గిల్లు వెండ నీ వాక్యమేను బట్టే కదా ఆ పేరున లెంగిత్తవే దానిని ఆయన వాక్యము ద్వారా అయితే ఆయన వాక్యము చేత అల్లే మరిలాగే పరిశుద్ధపరచబడితే శుద్ధిపరచబడితే గనక ఆ వాక్యం మనం ఎలా చూసుకోవాలట, ఆ వాక్యం మనం ఎలా చూసుకోవాలట, దానిని జాగ్రత్తగా చూసుకొనుట చేతే కదా. అయితే వాక్యము మనం చాలా సార్లు చదువుకుంటాం, చాలా సార్లు మన వాక్యం వింటాం, చాలా సార్లు ఒక్కొక్కరు యవనస్తులు అయితే ప్రసంగిస్తాం, తర్వాత మనం అభ్యాసం చేస్తాం. అయితే ఇలా దేవుని వాక్యము ప్రేమించినట్లుగా, దేవుని వాక్యం మనం తెలిసినట్లుగా, దేవుని వాక్యం మనం పాటించినట్లుగా కనిపిస్తూ చాలా యవనస్తులు వాక్యం చదివినంత మాత్రమే జరుగుతుంది, వాక్యం వినడం మాత్రమే జరుగుతుంది, తర్వాత జీవితంలో అనుభవించడం కానీ దానికి పాటించడం కానీ కనిపించట్లేదు. అలాగే జరిగినట్లయితే దేవుని వాక్యం జాగ్రత్త చూసుకున్నట్లా లేనట్లా. అలాగైతే కనుక దేవుని వాక్యము మనం అశ్రద్ధగా
చూసినట్లే కానీ జాగ్రత్తగా చూసుకోవడము లేదు అని ఈ యొక్క వాక్యంలో సెలవిస్తుంది. కాబట్టి ఒక యవనస్తుడు అడగదగిన అతి ప్రాముఖ్యమైన ప్రశ్నలు ఇది ఒకటి. ఏంటి అని అంటే, అతడికి ఉండవలసిన ఉన్నతమైన ఆశయాలలో ఒకటి. దీనికి జవాబు ఇందులోను తర్వాత వచనంలోనే ఉంది, కనిపిస్తుంది. అయితే జీవిత శుద్ధి ఎలా సాధ్యమవుతుంది? అది దేవుని వాక్కును అభ్యాసం చేయడం వల్ల జరుగుతుంది. ఒక మనిషి యవనస్తుడు మాత్రమే కాదు, యవన స్త్రీలు మాత్రమే కాదు, ఎవరైనా నాలాంటి సేవకులైనా, మిషనరీ అయినా, సంఘ పెద్ద అయినా, ఎవరైనా వృద్ధుడైనా, ఎవరైనా సరే శుద్ధి అవసరం. ఏం అవసరం? శుద్ధి అవసరం. శుద్ధి ఎందుకు అవసరం అని అంటే, అది దేవునికి ఇష్టం. అతి ప్రాముఖ్యమైన దేవుని కోరుకోదగినది ఏంటి అని అంటే శుద్ధి. ఏమి శుద్ధి? హృదయ శుద్ధి. ఆ శరీర పరిశుద్ధత కావాలి. శరీరము పరిశుద్ధత కావాలి, హృదయం పరిశుద్ధత కావాలి. అసలు శరీరమే అంతటికి, అవయవాలు కూడా అంతటి కూడా, హృదయము, ప్రాణము, అవయవాలన్నిటి కూడా ఏం అవసరం? దేవుని ఏమి కోరుకుంటున్నాడంటే శుద్ధి. ఆ శుద్ధి భాషల్లోనే పరిశుద్ధత అనేది దేవునికి ఎక్కువ ఇష్టం. అందుకు అదే శుద్ధి, అదే పరిశుద్ధత విషయంలో నూతన పత్రికలలో చూసినట్లయితే మారమనస్సు అని రాయబడింది. ఏ మనసు? మారమనస్సు. మారమనస్సు ఏమిటి అని అంటే, మనసు శుద్ధి చేయబడాలి, మనసు మారాలి, మనసు రూపాంతరము చెందాలంటే ఏమి జాగ్రత్తగా చూసుకోవాలి? నీ వాక్యమని బట్టినే కదా, దానిని జాగ్రత్తగా చూసుకున్నట్టు కదే కదా అనేది రాయబడినటువంటి మాట. కాబట్టి యవనస్తులు దేని చేత తమ నడత శుద్ధి చేయబడుతుంది అని అంటే, నీ వాక్యమని బట్టి, అంటే దేవుని వాక్యము చేత శుద్ధి చేయబడతాం. అటువంటి మాట మనం జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాం. కాబట్టి ఇక్కడ ఒక యవనస్తుడు లేదా ఒక యువతికి జీవిత శుద్ధి కలుగుటకు, పరిశుద్ధత పరచబడటకు దేవుని వాక్యాన్ని అభ్యాసం చేయడం ద్వారా శుద్ధి చేయబడతాము. 9వ వచనంలో చూసినట్లయితే అదే ఆ 9 వచనంలో అలా చేసేందుకు దేవుని కృపను, బలాన్ని వెతుకుతూ ఉండడం వల్ల మన ప్రవర్తన శుద్ధి కలుగుతుంది. నడత అనగా ఏంటి? నడత అనగా ఏంటి? మన భాషల్లో నడత మనం అంటాం. బైబిల్ భాషల్లో కానీ మామూలుగా జనరల్ గా ప్రవర్తన మనం అంటాం. ఏంటది? ప్రవర్తన. ఆయన నడత బాగలేదండి, ఆయన ప్రవర్తన బాగలేదండి మనం అంటాం. అయితే మన ప్రవర్తన, మన నడత బాగుండాలంటే గనక దేంతో సాధ్యం అవుతుంది మన జీవితం అని అంటే, మన జీవిత శుద్ధి ఎలా సాధ్యం అవుతుందంటే, అది దేవుని వాక్కును అభ్యాసము చేయడం వల్ల ఒక యువకుడు లేదా ఒక యువతి లేదా ఒక విశ్వాసి జీవిత శుద్ధి కలుగుటకు, పరిశుద్ధత పరచబడుటకు జరుగుతుంది. అది దేవుని వాక్యం అభ్యాసం చేయడం ద్వారా శుద్ధి చేయబడతాము అన్నటువంటి మాట. కాబట్టి దేవుని అలా పాటించినప్పుడు, అలా జరిగినప్పుడు దేవుని కృప, దేవుని బలాన్ని వెతుకుతూ ఉండడం వల్ల మన ప్రవర్తన శుద్ధి కలుగుతుంది. నడత అనగా ప్రవర్తన మార్చబడుతుంది. అంటే ఒక విశ్వాసి, యవనస్తులు కావచ్చు, లేకపోతే యవన స్త్రీ కావచ్చు, పాపము చేయకుండా, పాపంలో పడకుండా ఉండడానికి దేవుని వాక్యాన్ని అభ్యాసం చేయడం ద్వారా శుద్ధి కలుగుతుంది. అలా జ్ఞాంతవే అంటే వాక్యం జ్ఞాపకం చేసుకోవడం, వాక్యం చదవడం, వాక్యం ప్రకారము ఏమి చేయాలో ఏమి చేయకూడదో అన్నటువంటి వాక్యం తరచుగా మన జీవితంలో ఆనుకొని దేవుని వాక్యం ఉన్నప్పుడు మనం పాపంలో పడకుండా ఉంటాం. తర్వాత పరిశుద్ధంగా మనం జీవించగలం. అదే వాక్యానికి దూరంగా, లేకపోతే వాక్యము అప్పుడప్పుడు తీస్తూ అప్పుడప్పుడు మానివేస్తూ మనం ఉన్నామనుకోండి, మరి దేని ద్వారా మనం జ్ఞాపకం చేయబడతాము? ఈ లోక జీవితంలో, ఈ లోక యొక్క యాత్రలో
ఈ లోకంలో ఏది మనం ఆపవేయదు, అంతా ఓపెన్ గానే ఉంటుంది. దేవుని వాక్యం మాత్రమే కొన్ని క్రియలు మనకు ఆపివేస్తాయి. ఆ పని చేయాలి, ఈ పని చేయకూడదని వాక్యం హద్దులు మనకి కంచెలా మనం కాపలా ఉంటుంది. కనీసం ఆ దేవుని వాక్యం చేత జాగ్రత్త చూసుకున్నప్పుడు ఎలా చూడాలట? దేవుని వాక్యం జాగ్రత్తగా చూసుకున్న చేత కదా అని రాయబడి ఉంటుంది. కాబట్టి నీ వాక్యమును బట్టి దానిని జాగ్రత్తగా చూసుకొనుట చేతనే కదా శుద్ధి చేయబడతాం. లేకపోతే దేవుని వాక్యం లేక మనం దేవుని వాక్యం చదువుతాము, మామూలు బుక్కులు చదువుకుంటాము, లేకపోతే మామూలు టెక్స్ట్ బుక్కులు చదువుకుంటాము, చాలా కథలు చదువుకుంటాం. ఇవన్నీ కథలు, ఇవన్నీ పేపర్లు, ఇవన్నీ టెక్స్ట్ బుక్కులు చదివినంత మాత్రాన హృదయాన్ని శుద్ధి జరగదు. ఎందుకు జరగదు అని అంటే అది దేవుని వాక్యము కాదు. మిగిలిన చదివిన బుక్కులన్నీ కూడా దేవుని వాక్యము కాదు. అది ఏ బుక్ అవుతుంది అని అంటే మనం భౌతికంగా జీవించడానికి తెలివిగా జ్ఞానంగా కలిగి మనం జీవించడానికి మాత్రమే ఆ టెక్స్ట్ బుక్కులు కానీ భౌతికంగా జీవించడానికి మాత్రమే ఆ యొక్క గ్రంథాలు లేకపోతే ఆ టెక్స్ట్ బుక్లు మనకు వస్తాయి, కానీ జీవిత శుద్ధి కాదు. అయితే జీవిత శుద్ధి, హృదయ శుద్ధి మనం రావాలంటే ఒక్క దేవుని వాక్యం మాత్రం చేతనే శుద్ధి చేయబడతాము. కాబట్టి దేవుని వాక్యం ఎలా చూసుకోవాలంటే మనం జాగ్రత్తగా చూసుకోవాలి. జాగ్రత్తగా చూసుకోవడం అంటే చదవాలి, పాటించాలి, చదవాలి, ఆలంబించాలి, అభ్యాసించాలి. కొన్ని రూల్స్లు, కొన్ని ఇష్టాలు మనం కోల్పోతామన్నమాట. కొన్ని ఇష్టాలు, కొన్ని కోరికలు మనం దేవుని వాక్యం చూసినప్పుడు కొన్ని కోరికలు, భౌతికమైన కోరికలు మనం కోల్పోవలసిన అవసరం ఉంటుంది. అది మనం భరించాలి, అది మనం మానివేయాలి, అది మనం విడిచిపెట్టాలి. అలాగైతే గనక జాగ్రత్తగా మనం చూసుకుంటాం. లేదంటే దేవుని వాక్యం చూసుకోవడం అంటే ఆ చిన్న విషయము కాదు. కాబట్టి దేవుని వాక్యము అలా చూసుకున్నప్పుడు మనం ఏమొస్తుందంటే ఆ దేవుని యొక్క కృప, దేవుని బలాన్ని మనం ఎదుకు ఉండడం వల్ల మనకి ప్రవర్తన శుద్ధి చేయబడుతుంది. నడత కూడా మన ప్రవర్తన బాగు చేయబడుతుంది. తర్వాత పాపంలో పడకుండా, తర్వాత పాపంలో వెళ్ళకుండా మనం ఉండగలము. అయితే దేవుని వాక్యము అభ్యాసం చేయడం ద్వారా శుద్ధి కలుగుతుంది అన్నటువంటి మాట. అయితే 1వ పాయింట్లో మనం చూసినప్పుడు 4 మాటలు ఇందులో ఉన్నాయి. 4 మాటలు ఒకటి తర్వాత ఒకటి వరుసగా ఇవ్వబడింది. దాని సమయానికి ధ్యానం చేయాలని ఆశపడుతున్నాను. మొదటిది ఏంటంటే మన ఆలోచనలకు, మన ఆశలకు దేవుని వాక్యమే చేత కేంద్రంగా చేసుకోవడం వలన శుద్ధి కలుగుతుంది. అలా ఏం చేయాలట? మన ఆలోచన ఎక్కడ ఉండాలి? మన ఆలోచనలకు, మన ఆశలకు దేవుని వాక్యము చేత కేంద్రంగా చేసుకోవడం వలన శుద్ధి కలుగుతుంది. లేకపోతే మన జీవితంలో శుద్ధి కలగదు. నీ వాక్యం చదివినా, తర్వాత నీవు ఉపవాస ప్రార్థన ఉన్నా, తర్వాత నీవు పాటలు గంభీరంగా పాడినా నీకు శుద్ధి అనేది కలగదు. కానీ ఆలోచనలకు, ఆశలకు నీ ఆలోచన దేవుని వైపే ఉండాలి. నీ ఆశలకు దేవుని వాక్యం మీద ఉండాలి. కేంద్రంగా చేయాలి, కేంద్రంగా చేసుకోవడం వలన మాత్రమే శుద్ధి కలుగుతుంది. లేకపోతే మనకి దేవుని వాక్యం విన్నట్టుగానే, చదువునట్టుగానే ఉంటుంది, కానీ అది జీవితం అనేది మారదు, రూపాంతరము రాదు, జరగదు మన జీవితంలో. కాబట్టి చూడండి 119వ కీర్తన మరి 10లోను చూడండి. 10లో ఏం రాయబడింది చూడండి. హృదయం గురించి రాయబడింది. 10వ వచనంలో నా పూర్ణ హృదయముతో నిన్ను వెదికి ఉన్నాను, నన్ను నీ ఆజ్ఞలను విడిసి తిరుగునియ్యకుము అని అంటాడు. చూడండి, అయితే మనము ఎలా చూసుకోవాలి వాక్యము? మన ఆలోచనలను, మన ఆశలకు దేవుని వాక్యం చేత కేంద్రంగా చేసుకోవడం వలన శుద్ధి కలగనప్పుడు దేవుని వాక్యం మనం ఎలా చూసుకోవాలట? నా పూర్ణ హృదయముతో, అంటే పూర్ణ అనంటే ఎలాగా?
మన ఆలోచనలకు ఎటువంటి ఇంక ఏరే ఆలోచన ఇవ్వకుండా, ఏరే గ్రహించకుండా దేవుని వాక్యం మీద సంపూర్ణం ఆలోచన, అంటే ఇంకొక ఆలోచన పెట్టుకోకుండా, ఇంకొక తలంపు వేరేగా ఆలోచన చేయకుండా దేవుని వాక్యం మీదే తలదూర్చడము, ఆలోచన చేయడము, అదే సంపూర్ణం. అంటే పూర్తిగా మన మనసు, మన హృదయం పూర్తిగా ఎవరి మీద ఉంచాలంట? ఆయన వెదికే విషయంలో ఉండాలి. అంతాసంతేనగా మీ తిందో, నా పూర్ణ హృదయముతోను నిన్ను వెదికి ఉన్నాను. మనం వెతికినప్పుడు ఎలాగా వెతకాలంట? పూర్ణ హృదయముతో దేవుని వాక్యము వెతకాలి. కనప్పుడు ఎతిఞంతవి గాలి బెండెన్ నన్ను నీ ఆజ్ఞలను విడిచి తిరిగనీయకము. అంటే అనోసజంజి అబణంబేరంజి ఎక్కరేడాలబే ఇని ఎరోంబ్రింగ్లబే అదకోని బేనాసన్ మనసునం వంత తిగ్బేండేతి జీనం వంత తిగ్బేండేతి. మన మనస్సు, మన ఆలోచన, మన తలంపు ఒక ఆలోచన మీదే ఉండాలి. ఆ ఆలోచనలు ఏంటి అంటే ఆలోచనలు ఆశలు, ఆలోచనలు ఆశలు. ఆలోచనలు పుట్టినప్పుడు ఆశలు మనకు వస్తాయి. మొదటి ఆశ పుడుతుందా, ఆలోచన పుడుతుందా? మొదటి ఆలోచన పుడుతుందా, ఆశ పుడుతుందా? ఆలోచన. మొదటి ఆలోచన పుడుతుంది. ఆలోచన పుట్టే విషయంలో మంచిది కావచ్చు, చెడ్డది కావచ్చు. తర్వాత ఆశ పుడుతుంది. ఆలోచన పుట్టిందంటే అలా చేయాలి, ఇలా చేయాలి అని మనకి ఆలోచన ఇస్తుంది. తర్వాత క్రియ రూపంలో ఆశ పుట్టిస్తుంది అన్నమాట. కాబట్టి ఈ యొక్క ఆలోచనకు ఆశలకు రాకముందు ఆలోచనకే మనం అరకట్టాలి. ఏం అరకట్టాలి? మన ఆలోచననే అరకట్టాలి. అరకట్టే దమ్ము, ధైర్యము ఏ మాటతోనుంటది అని అంటే, ఏ మాట కూడా, ఏ వాక్యము కూడా ఈ లోకంలో దమ్ము, ధైర్యము మన ఆలోచన అరకట్టదు. కానీ ఏం అరకడుతుంది తెలుసా? దేవుని వాక్యమే. అంతే సంతానికి గిల్లు వెండెన్ మన ఆలోచనలు ఆశలకు వెళ్ళక ముందు మన ఆలోచనకు అరకట్టాలి. అందుకు మన ఆలోచనకు, మన ఆశలకు దేవుని వాక్యం చేత కేంద్రంగా చేసుకోవడం వలన మనకి ఆ ఆశకి వరకు తీసుకువెళ్ళదు ఒక మనిషి. ఏరే పనుల ఏరే అంటే ఆలోచన వచ్చింది, ఆశ పుట్టింది. ఆశ వరకు వెళ్ళకూడదు అంటే ఆలోచన సమయంలోనే ఆశని చంపేయాలి. ఎటేవిందైతే సరాయిలేని ఎండ్రంగా నడువేన్ అనోగండి లేంజిని మనసు లేంగ్లే చంపేయాలి. ఆ వాక్యం అలగుంది కదా, ఈ వాక్యం ఎలగుంది కదా అని చెప్పి ఆశల యొక్క కోరికలు చంపివేయాలి. చంపివేయాలైతే ఆలోచనలోనే మనం ఆ ఆశలకు చంపేయాలి. చంపేయాలనంటే మనలో దేవుని వాక్యం కేంద్రంగా చేసుకున్నప్పుడే, దేవుని వాక్యం జాగ్రత్తగా చూసుకున్నప్పుడే అది జరుగుతుంది. అంతాసంతేనే పూర్ణ ప్రవర్తనతో, పూర్ణ హృదయంతో నిన్ను వెదిగి ఉన్నాను. ఆమె బరి గర్ణం బాతే నాడు లేండే ఆకికి తెగా నన్ను నీ ఆజ్ఞలకు విడిసి తిరిగినీయకుము అంటే దావీదు ఎంత జాగ్రత్తగా ఆలోచన చేస్తున్నాడు చూడండి. దావీదు వారి పిల్లల కొరకు ఎలాగుండాలని ఆశిస్తున్నారని అంటే, ఒకసారి ఆ దేవుడు ఎలా కోరుతున్నాడో, ఎవరి కుమారుడు, ఎవరి వంశము, దావీదు ఎవరి యొక్క పిల్లలు, ఆ దేవుడు కోరుతున్నట్టు కోరిక ఎలాగుండాలని కోరుతున్నాడు. ఒకసారి 1 రాజులు ఆ గ్రంథము 2వ అధ్యాయం 4 ఒకసారి చూడండి. అయితే దకు ఒకసారి చూడండి. ఇతనా కంబోలు కానివి 1 రాజులు 2:4. చూడండి, ఇశ్రాయేల్ రాజ్యం గురించి, ఇశ్రాయేల్ ప్రజల గురించి దేవుడు మాట్లాడుతుంటే, దావీదు యొక్క నీ పిల్లలు తమ ప్రవర్తన విషయంలో గాని జాగ్రత్తగా నుండి నా ఎదుట తమ పూర్ణ హృదయముతోను పూర్ణ మనసుతోను సత్యము అనుసరించి నడుచుకొని ఎడల
ఇశ్రాయేల రాజ్య సింహాసనం మీద ఆసీనుడగు ఒకడు నీకు ఉండక మానడని యెహోవా నిన్ను గూర్చి ప్రమాణం చేసిన మాటకు స్థిరపరచును కదా. దావీదుకు చెప్పినటువంటి దావీదుకు చెప్పినటువంటి మాట. ఈ వాక్యం ద్వారా మనకు దేవుడు ఏం చెప్తున్నారు? నీ కుటుంబం గురించి ఏమిటి, నీ యవన యొక్క ప్రవర్తన గురించి విషయం ఏమిటి, నీ కుటుంబ విషయం గురించి ఏమిటి? ఎప్పుడైనా ఆలోచించావా? ఎప్పుడైనా మనం ఆలోచించామా? మన మంచి కుటుంబంగా, ఆయన అయితే రాజు గురించి, ఆయన కుటుంబం నుంచి నీకు రాజుగా ఏలుకుంటున్నావు కదా. కాబట్టి నీ పిల్లలు కూడా రాజుగా వేలుకోవాలంటే నీ ప్రవర్తన కలిగి ఉండాలి కదా అని దేవుడు చెప్తున్నటువంటి మాట. అయితే ఇప్పుడు మనం ఈ వాక్యం ద్వారా నేర్చుకోవాల్సిన విషయం ఏమిటంటే, దావీదు దేవుడు చెప్పినట్లుగా మన పిల్లల విషయము, మన పిల్లలు తమ యొక్క ప్రవర్తన విషయము, జాగ్రత్తగా ఉండే విషయము మనం జాగ్రత్త పడవలసిన అవసరత ఉంది. కాబట్టి మన యవన స్థరము, యవన ప్రయాయము, యవన యొక్క ప్రవర్తన మనమే బాగున్నప్పుడు, ఇప్పుడు నీకు యవనస్తుడు, నీవిప్పుడు నీకు యవనస్తురి, గాని భవిష్యత్తు కాలములో నీకే ఒక తండ్రి, నీకే ఒక తల్లి కాబోతున్నావు కదా. రాజ్యాన్ని వేలుకుంటున్నావు కదా. కుటుంబం అనే రాజ్యం, కుటుంబం అనే వర్షత్వం మనం ఏలుకొని అవసరం ఉందా లేదా? మనం ఇప్పుడు ఉందా లేదా? రాజ్యాలు ఏలుకోమనుకోండి, దావీదులాగా రాజ్యాలు ఏలుకోము, లేకపోతే రాజ్యాల మీదో, లేకపోతే పెద్ద పెద్ద పల్లీల మీదో, కనుడువాయల మీదో మనం ఒక సేవకుడు, ఒక పెద్ద పేరు ప్రత్యేకత కలిగిన వారు కాలేమనుకోండి. కానీ ఒక రాజ్య వేలుకోవడంలా కుటుంబంలో కూడా కాదా? కుటుంబంలో కాదా? మంచి వారుగా, మంచి కుటుంబం నడిపించిన వారుగా, మంచి తమ్ముడుగా, మంచి అన్నయ్యగా, మంచి అక్కా చెల్లిగా, మంచి తల్లిగా కుటుంబంలో ఉండవలసిన అవసరం ఉందా లేదా? ఉండాలంటే గనక దేవుని వాక్యం మనం జాగ్రత్తగా పరిశీలించాలి. తర్వాత దేవుని వాక్యం జాగ్రత్తగా చదవాలి, జాగ్రత్తగా నమ్మాలి. కాబట్టి దేవుని వాక్యం జాగ్రత్తగా ఉండాలి. మన దేవుని వాక్యము పూర్ణ హృదయముతో, మనం పూర్ణ మనసుతో సత్యమును అనుసరించి నడుచుకునే వారుగా ఉండాలి. అప్పుడు మన కుటుంబము, మన జీవితము ముందుకి మంచి పేరు ప్రత్యేకతలోకి, ఆశీర్వాదంలోకి ముందే వెళ్ళే అవకాశము ఉంటుంది. కాబట్టి దావీదుకు దేవుడు చెప్పినటువంటి మాట ఇదే, నీ పిల్లలు. ఏం పిల్లలు? నీ పిల్లలు. అయితే మన యవనస్తులు, మన పల్లీలో ఉన్నటువంటి యవనస్తులు, మన పరిధిలో ఉన్నటువంటి యవనస్తులు, మన నిశ్చి టీంలో ఉన్నటువంటి యవనస్తులు, 9 సంఘాలు ఉన్నటువంటి యవనస్తులు ఏ రీతికి మీరు ఆలోచిస్తున్నారు? ఇది నెలకొకసారి మాత్రమే కూడుకుంటే సరిపోతుందని ఆలోచిస్తున్నారా? లేకపోతే ఇది మన ప్రాంతం పరిచర్య, మన ప్రాంతం సేవ, దీనికి భక్తి, భయము మరింతగా ఒకరి తర్వాత ఒకరు విశ్వాసంలోను, పరిశుద్ధతలోను, మంచిని పంచే విషయంలోను, చెడుని అరకట్టే విషయంలోను మరింతగా మనం పెరగాలే, తర్వాత మనం ఒకరి తర్వాత ఒకరు పుట్టుకుని రావాలన్నటువంటి ఆలోచన కలిగి ఉన్నామా అనేది దేవుని వాక్యం సెలవిస్తుంది. కాబట్టి దేవుని వాక్యము చాలా జాగ్రత్తగా మనము చూచుకోవాలి. చూచుకొని జీవించినట్లయితే మనం మన పరిధిలో, మన ప్రాంతంలో, మన కుటుంబంలో, మన సంఘంలో ఉన్నటువంటి మంచి చేసేవారం అవుతాము. ఏం చేసేవారం అవుతాము? మంచి అంటే సత్యమును అనుసరించిన వారం అవుతాము, మంచి బోధనని బోధించే వారం అవుతాము. తర్వాత దేవుని యొక్క ఉద్దేశంలోకి, విశ్వాసంలోకి మరి మనం పరిపాలించే వారముగా కావాలని దేవుడు కోరుతున్నారు. కాబట్టి శుద్ధి, మొదటిగా ఏముండాలి? శుద్ధి చేయబడాలి, పరిశుద్ధి చేయబడాలి అన్నటువంటి మాట. కాబట్టి దేవుని వాక్యము ద్వారా మనం జాగ్రత్త చూసుకొని చేత మనం శుద్ధి కలుగుతుంది. కలిగినప్పుడు కుటుంబము, సంఘము ఖచ్చితంగా అది అభివృద్ధిలోకి వస్తుంది. ఏం అభివృద్ధి? అది ఏం అభివృద్ధి? భౌతికమైన అభివృద్ధి కాదు, కానీ ఆత్మీయమైన, ఆధ్యాత్మికమైన అభివృద్ధిలోకి మనం ముందేళ్ళే అవకాశం ఉంటుంది. కాబట్టి సంఘంలో కానీ, కుటుంబంలో కానీ పరిశుద్ధత అవసరం. ఏమవసరం? పరిశుద్ధత. శుద్ధి చేయబడాలి. శుద్ధి చేయబడితే తప్ప పరలోకానికి మనం వెళ్ళలేము. కాబట్టి పెద్ద మాట ఏమిటి అంటే, పరిశుద్ధత ఎందుకు అవసరం? శుద్ధి ఎందుకు చేయబడాలి?
మన ఇష్టానుసారం ఎలా పడితే అలా జీవించవచ్చు కదా. దేవుడు ఆశీర్వాదాలు పోతాయా, తగ్గిపోతాయా? కాదు. నీవు ఎలాగ పడితే అలాగ జీవించినా ఈ లోకంలో ఆశీర్వాదం తప్పదు, నీకు దీవించబడతావు. కానీ ఎక్కడ మాత్రం వెళ్ళలేవు తెలుసా? పరలోకానికి వెళ్ళలేవు, పరలోకానికి చేరలేవు. మన యొక్క గమ్యం ఈ లోకానికే ముగిసిపోతాయి, నరకానికి చేరిపోతుంది. ప్రియమైన యవన బిడ్డలు, యవన సహోదరి సహోదరులకు మనం దేవుని వైపు, దేవుని చిత్తం, దేవుని ఉద్దేశం ఏమిటి అని అంటే హృదయ శుద్ధి. ఏమి శుద్ధి కావాలి? ఆ హృదయ శుద్ధి చేయబడాలి అనేటువంటి మాట. ఇది మొదటిది. రెండోది చూడండి, రెండో మాట చూసినప్పుడు దేవుని సాయం మూలంగా ఆయన వాక్యము అర్థం చేసుకుంటూ ఉండాలి. ఎవరి సాయం మూలంగా? దేవుని సహాయం మూలంగా ఆయన వాక్యానికి అర్థం చేసుకుంటూ ఉండాలి. దేవుని వాక్యం అర్థం చేసుకోవాలి. అర్థం చేసుకోకపోతే మనం అర్థమే కాదు. దేవుని వాక్యం అర్థం చేసుకుంటూ నేర్చుకుంటూ వెళ్ళాలి. అర్థం చేసుకోవాలి ఒకటోది, రెండోది నేర్చుకుంటూ వెళ్ళాలి. కాబట్టి ఈ అర్థం చేసుకోవడానికి, నేర్చుకోవడానికి ఎవరి సాయం కావాలో తెలుసా? దేవుని సాయం మూలంగానే ఆయన వాక్యానికి అర్థం చేసుకుంటూ నేర్చుకుంటూ వెళ్ళాలి. 11వ వచనంలో చూడండి. ఇక్కడ చూసినట్లయితే ఏం రాయబడింది ఒకసారి చదవండి. నీ ఎదుటను నేను పాపం చేయకుందునట్లు నా హృదయములో నీ వాక్యము ఎంచుకొని ఉన్నాను. అది శుద్ధి. నీ ఎదుట నేను పాపం చేయకుందునట్లు అని అంటాడు. నా హృదయములో నీ వాక్యము ఉంచుకొని ఉన్నాను అంటే ఎవరు పాపంలో పడడు, ఎవరు పాపంలో చేయడు, ఎవరు పాపంలో వెళ్ళడు అని అంటే దేవుని వాక్యము ప్రేమించిన వాడు, వాక్యము అర్థం చేసుకున్న వ్యక్తి, వాక్యము నేర్చుకొని జీవించినటువంటి వ్యక్తి పాపంలో పడకుండా జీవించగలడు. లేకపోతే ఎంతో మంది పాటలు పాడతారు, ఎంతో మంది ప్రార్థన చేయగలుగుతారు, వారు పాపంలో పడకుండా ఉన్నారా? ఉంటారా? ఎంతో మంది పాపంలో పతనమైపోతున్నారు. యవనస్తులు, అయ్యో చాలా మంచి పాటలు పాడతారా అబ్బాయి, ఎందుకు ఇలాగైపోయాడు, అయ్యో ఎందుకు ఇలాగయ్యాడు అని మనకి ఆశ్చర్యపరుస్తారు ఒక్కొక్కరికి. అయితే ఇక్కడ ఆ అబ్బాయి, ఆ అమ్మాయి తన హృదయంలో ఏమీ లేదు అని అంటే దేవుని వాక్యము లేదు కాబట్టి పాపంలో పడిపోయే అవకాశం ఉంది. కాబట్టి పాపము చేయకుందునట్లు నా హృదయములో నీ వాక్యము ఉంచుకొని ఉన్నాను. ఈ రోజుల్లో యవనస్తులు, యవన స్త్రీలు ఎవరైనా సరే మరి విశ్వాసం కూడా అందరూ కూడా మీరు సమాజం గురించి, సంఘం గురించి తెలుసు ఉండొచ్చు. 15 సంవత్సరాలు వెనక 2015 రాకముందు 2009 వరకు నా ఎక్స్పీరియన్స్ని బట్టి 2009 వరకు భక్తితో, భయంతో సంఘాలన్నీ కూడా ఉండేవి. పరిశుద్ధంగా, నీతిగా, విశ్వాసం కలిగి ఉన్నారు. కానీ 2015, 20 వెళ్ళేసరికి చాలా మంది, చాలా సంఘాలు మన సహవాసంలోనే ఎక్కువగా తాగుబోతలు అయిపోతున్నారు. ఏం బోతలు అయిపోతున్నారు? తాగుబోతలు అయిపోతున్నారు, దోపిడీ దౌర్జన్యాలకు వెళ్ళిపోతున్నారు, పాపంలో పడిపోతున్నారు. ఏంటి అని అంటే వాక్యము జాగ్రత్త చూసుకోలేదు, వాక్యము జాగ్రత్త నమ్మలేదు, వాక్యాన్ని జాగ్రత్తగా అనుసరించలేదు. కాబట్టి పాపంలో పడే అవకాశము ఉంది. చాలా మంది బాప్తీసం తీసుకుంటూ ఉన్నారు, కానీ పాత వ్యసనాలు మానివేయడము లేదు. మరి శుద్ధి వచ్చిందా? తన జీవితంలో శుద్ధి కలిగిందా? లేదు. అంటే దాని అర్థం ఏంటి? దేవుని వాక్యం జాగ్రత్తగా చూసుకోలేదు కాబట్టి శుద్ధి కలగలేదు, కాబట్టి పాపంలో పడిపోయే అవకాశం ఉంటుంది. కానీ ఇక్కడ అంటాడు ఏంటంటే, నేను పాపంలో పడకుండానే చేయకున్నట్లుగా నా హృదయంలో నీ వాక్యము ఉంచుకొని ఉన్నాను. ఇది శుద్ధి. ఇలా చేసినప్పుడు శుద్ధి జరుగుతుంది. చూడండి,
లూకాసు వార్త మరి 2వ అధ్యాయం 19 ఒకసారి చదవండి. మరియకి ఏమర్థం చేసుకుంది ఆ వాక్యంలో? అంజంలే అయితే మరియా ఆ మాటలన్నీ తన హృదయములో తల పోసుకొనసు భద్రము చేసుకొనెను. ఏ విషయం? ఎవరి గురించి? తన కుమారుడు అనబడిన యేసు క్రీస్తు ప్రభువారి యొక్క మాటల గురించి విన్నప్పుడు, పొగిడినప్పుడు, ఆయన గురించి తెలిసినప్పుడు నిజమా అని జాగ్రత్తగా భద్రంగా భద్రపరిచి తలపోసుకొని హృదయంలో దాచుకొని, ఇలా చెప్పబడింది కదా, నా కుమారుడి విషయము నిజంగా నాకు జరుగుతుందా జరగదని భద్రంగా తన హృదయంలో దాచుకున్నది. ఇలా వాక్యాన్ని మనం దాచుకోవాలి. ఇలాగ మరియమ్మ తన హృదయంలో దాచుకున్నట్లుగా దేవుని వాక్యం మనం దాచుకోవాలి, భద్రము చేయబడాలన్నటువంటి మాట. అప్పుడు పాపం చేయకుండానట్లుగా మనం లోకంలో తుత్రిల్లకుండా, లోకంలో పాపంలో పడకుండా ఉండగలము. వాక్యం జాగ్రత్త మనం భద్రంగా ఉంచకపోతే మన పాపంలో పడే అవకాశం ఉంటుంది. కాబట్టి శుద్ధి కలగదు. కాబట్టి ఇలా ఉంచుకోవడం ద్వారా, దేవుని భద్రంగా చూసుకోవడం ద్వారా శుద్ధి చేయబడతాను మాట. ఇది 2వ మాట. 3వ మాట చూడండి. 3వ మాట ఇక్కడ నేర్చుకున్న తర్వాత ఆ వాక్యమును గురించి మాట్లాడుతూ ఉండడం వల్ల శుద్ధి కలుగుతుంది. నేర్చుకున్నావు సరే, తర్వాత ఆ వాక్యమును గురించి మాట్లాడుతూ ఉండడం వల్ల శుద్ధి కలుగుతుంది. నీవు నేర్చుకున్నావు. ఏమి నేర్చుకున్నావు? మంచిని గురించి నేర్చుకున్నావా? పాటించు. శుద్ధిని గురించి నేర్చుకున్నావా? శుద్ధిగా ఉండు. మారు మనసు గురించి విన్నావా? మారు మనసు పొందుకునుందు. ఇవి గురించి మనం మాట్లాడుతూ ఉండడం వల్ల శుద్ధి కలుగుతుంది. కానీ వాక్యం వినేసి వదిలేస్తే అంత మాత్రాన మన హృదయాలకు శుద్ధి కలగదు, మారు మనసు మనలోకి రాదు. కాబట్టి అలా మాట్లాడాలి. ఒకటోది నేర్చుకున్న వాటి తర్వాత ఆ వాక్యాన్ని గురించి మనం మాట్లాడుతూ ఉండడం, జ్ఞాపకం చేసుకుని ఉండడం వల్ల శుద్ధి కలుగుతుంది. 12వ వచనంలో చూడండి. 12వ వచనంలో ఏం రాయబడింది? ఒకసారి చదవండి. బోధించుము. ఏం మనం మాట్లాడాలి? స్తోత్రం దేవా, నీవే స్తోత్రము కలిగిన దగినవాడు, నీ కట్టడలను నాకు బోధించము అని మనం ప్రార్థనలు జ్ఞాపకము చేసుకొని ఆరాధించాలి, స్తుతించాలి, గణపరచాలి. అందుకు మరి ఆ నూతన పత్రికలో లేదా సువార్తలో మనం చూసినట్లయితే యేసు ప్రభు వారి మాటనే అనుసరించి మాట్లాడారు. ఒకసారి యోహాను సువార్త 5వ అధ్యాయం 39 చూడండి. యేసు ప్రభు వారు ఇదే మాట, ఇదే అంశం ఏమన్నారు ఒకసారి చూద్దాం. యోహాను సువార్త 5:39. అది మనం లేఖనాల యందు మనకు చదివితే ఏమొస్తుంది? బైబిల్ చదివితే ఏమొస్తుంది? బైబిల్ చదివితే మనకేమి అనుగ్రహించబడతాము, లేదంటే ఏం పొందుకుంటాము? దేవుని వాక్యం చదివితే మీరు అనుకోవచ్చు, దేవుని వాక్యం చదువుకుంటే మనకేమి లాభం, దేవుని వాక్యం చదువుకుంటే మనకేం వస్తుంది, దేవుని జ్ఞానం పొందుకుంటే మనం పాస్టర్లమా లేకపోతే సేవకులమా సువార్త ప్రకటించడానికి? మనం అనవచ్చు. కానీ దేవుని వాక్యం చదవడం ద్వారా మనకేమొస్తుంది అని అంటే నిత్య జీవము. అది నిత్య జీవము నేను ఒక్కడనే పొందాలని కాదు, సువార్తను ప్రకటించే వారు మాత్రమే పొందాలని కాదు, మిషనరీలు పెద్ద పెద్ద బిషాపులు పొందాలన్నది కాదు. నిత్య జీవం అనేది ప్రతి ఒక్కరి గురించి ఇవ్వబడిన వరము అది. మరి ఆ నిత్య జీవం ఎలా పొందుకుంటాము? ఎంత జ్ఞానతది ఆ నిత్య జీవము? లేఖనాలు అనుసరించి అభ్యాసం చేసి పరిశోధించి అవునా కాదా 1కి 10 సారీలు మనం జారం చేసుకుంటూ ఒప్పుకుంటూ
జీవించినప్పుడు నిత్య జీవము. కాబట్టి లేఖనముల యందు మీకు నిత్య జీవము కలదని తలంచుచు వాటిని పరిశోధించుచున్నారు. పరిశోధించడం, అవే నన్ను గూర్చి సాక్ష్యం ఇచ్చుచున్నది. పరిశోధించడం, తర్వాత ఆ మాట గురించి సాక్ష్యం రూపంలో వాక్యము చెప్పడం. ఎవరి గురించి? ప్రభు అయిన యేసు క్రీస్తు గురించి. ఇది మన జీవితంలో తరచుగా జరగాలి. నీ స్నేహితుడు చెప్పొచ్చు, నీ బంధువులు చెప్పొచ్చు. ఏమి మనకి కుడివైపు ఎడం వైపు ఎవరు లేరా? మనం ఒంటరికి ప్రయాణిస్తామా? కాదు కదా. మనం చదువునప్పుడు, కాలేజీలు చదువునప్పుడు, లేకపోతే హాస్టల్లో ఉన్నప్పుడు, తర్వాత ఎక్కడైనా మనం వెళ్ళినప్పుడు ఎవరో ఒకరి స్నేహితులు మనకు సెట్ అవుతారు, మనతో పాటు ఉంటారు. ఆ సమయమున దేవుని వాక్యం మనం పంచుకోవాలి. దేవుని వాక్యం మనం స్వార్థ రూపంలో సాక్ష్యం చెప్పాలి. చెప్పినప్పుడు నిజ జీవితం నీకే ముందు ఉండాలి. ఆమన్న మండ్రెంగానం ఇంజన మండ్రెంగానం సరైనది కాకపోతే ఆని నా తాంజంగా బిడ్డేతేలే దేలంతే. కానీ నిజంగా దేవుని వాక్యం మీద నీవు అభ్యాసం చేసుకుని జీవించినట్లయితే నీలో ఉన్నవి ఆయన నేర్చుకోవడానికి ఇష్టపడతారు. చూడండి. కాబట్టి ముందు మొదటిగా మనం సరిచేయబడాలి, మనము శుద్ధి చేయబడాలి, మనం దేవుని వాక్యం అంగీకరించి జీవించిన వారముగా చేయబడాలి. అప్పుడు అల్లే ఆడకు కుటుంబనామన్ రాంజీ లేకపోతే పక్కాబనామన్ రాంజీ ఈ విషయాన్ని మనం నేర్పించగలము. నిత్య జీవం గురించి, తర్వాత పరిశోధించిన విషయాల గురించి మనం బోధించవచ్చు. కనంబడిన లేఖనాలు మనం పరిశోధించి ధ్యానం చేయడం ద్వారా శుద్ధి హృదయంలోకి కలుగుతున్నటువంటి మాట. నాలుగో మాట చూడండి. మరి అందులో ఆనందిస్తూ దాన్నే ధ్యానిస్తూ ఉల్లసిస్తూ ఉండడం వల్ల శుద్ధి. అందులోనే అంటే దేవుని వాక్యంలోనే ఏం చేయాలట? ఆనందించాలి, దాన్ని ధ్యానించాలి, దానిలోనే ఉల్లసించాలి. ఉండడం వలన శుద్ధి కలుగుతుంది. ఓతేలింగ మోయిన బెండేతి, కితుంబెర్రింగ మోయిన బెండేతి, ఎడకాన బెండేతి, ఒగల్జీన బెండేతి, కునీలేగన్న అల్లే మనరీడ మండ్రెంగనాని తీతాయి ఏర్తాయి. అంతాసన్ అందులో ఆనందిస్తూ, అందులో దానినే ధ్యానిస్తూ, దానిలోనే ఉల్లసిస్తూ ఉండడం. కితూ నా పేరున అయితే ఆంగనంలో ఉల్లాసం వస్తుంది చెప్పండి. ఆనందిస్తూ, ధ్యానిస్తూ, ఉల్లసిస్తూ ఆంగనాటయం లింపుతుంది. గిర్జనాయం లేగ మాత్రమే ఆంగనాయం లేగ మాత్రం లింపుతుంది. గిర్జన ఆగొప్తవే నాయం అడియార గాని పెళ్లి గాని సందర్భాన్ని బట్టి అయ్యతైన ఆయం లేగ మాత్రమే బైబిల్ లేదా పాటలు గాని పాటల పుస్తకం, బైబిల్ పుస్తకం గంభీరంగానే నేను రంపుతుంది. ఆ తర్వాత ముగిశాక ఇంటికెళ్ళిన తర్వాత ఆ పాటల పుస్తకం ఎక్కడో, ఆ బైబిల్ ఎక్కడో, ఆ రాసిన బుక్ ఎక్కడో, మళ్ళీ ఆరాధన గంపి అంటే ఆ సాయి వినోద్ పుస్తకం కోలాయి. అవునా కాదా? కనంబడిద్దాను అంత ఆనందం లేండకు, అంత సంతోషం లేండకు. కనాసత్యనగా మీతో ఆనందిస్తూ దానిని ధ్యానిస్తూ ఉల్లసిస్తూ ఉండడం వల్ల శుద్ధి కలుగుతుంది అని అంటే మర్చిపోకుండా దేవుని వాక్యం ధ్యానం చేయండి. చూడండి 13వ వచనంలో చదవండి. నీ నోట నీవు సెలవిచ్చిన న్యాయ విధులన్నిటినీ నా పెదవులతో వివరించుదను. ఏమి చేయదు? నీ పెదవులతో వివరించుదవు. ఏ టైంలో వివరించుదాము? ఖాళీగా మనం ఉన్నామంటే మన చేతిలో సల్లు ఉంటది, నెట్వర్క్ ఉంటే చాలు. అందులో నువ్వన్నీ కూడా గెలకడానికి సమయం ఉంటది, కానీ వాక్యం చదవడం మాత్రము అసలు సమయము ఉండదు. అవునా కాదా? అవునంటారా కాదంటారా? మనం అత్యవసరమైన చల్లు వాడుకోవచ్చు, లేదని కాదు. అది ఇప్పుడు నెట్వర్క్ అంతా కూడా ఆన్లైన్ సిస్టమ్స్ కాబట్టి కాదు అనడం కాదు, అది చేయాలి. కానీ అనవసరమైన సమయాలలో వృధా సమయము అసేతమైన అపనాడు దేవుని వాక్యంలో ధ్యానించడం అనేది ఉత్తమం, మంచిది. కాబట్టి నీవు సెలవిచ్చిన న్యాయ విధులన్నిటినీ మన నోట నుంచి పోకూడదు. నా పెదవులతో
వివరించాలే తప్ప అది వృధా చేయకుండా చూసుకోవాలి. అప్పుడు మన జీవితంలో శుద్ధి చేయబడుతుంది. పౌలు ఏమంటున్నాడు చూడండి ఈ విషయంలో, 1 కొరింథీ పత్రిక 2:4-5 ఒకసారి చదవండి. నాలుగు నుంచి 5 చూడండి పౌలు ఏమంటున్నాడంటే, మీ విశ్వాసం ఏంటండి, మీ విశ్వాసము మనుషులు జ్ఞానమును ఆధారం చేసుకొనక. మరి ఏం ఆధారం చేసుకుంటామైతే? మనుషులకి ఆధారం చేసుకోకూడదు. విశ్వాసులకు మనం విశ్వాసులమే కాబట్టి విశ్వాసులమైన మనము మనుషుల జ్ఞానమునకు ఆధారం చేసుకొనక దేవుని శక్తి ఆధారం చేసుకొని ఉండవలను. ఏ శక్తితోను మళ్ళీ పాటలు పాడాలి, ఏ శక్తితోను మనం వాక్యం ఇవ్వాలి, ఏ శక్తితోను మనం ప్రార్థన చేయాలి, ఏ శక్తితోను మనం సువార్త ప్రకటించాలి అని అంటే దేవుని శక్తితో. ఇక్కడ దేవుని శక్తి కాకుండా మనుషులు జ్ఞానంతో ఆధారం చేసుకొని నీవు మాట్లాడినావు అనుకో, నీవు నిలబడలేవు. వంతకరంగా రక్తియే సంఘాల మధ్య నిలబడలేవు, సేవలో నిలబడలేవు, సంఘంలో నిలబడలేవు, సేవలు కొనసాగించలేవు. అది త్వరలోనే ముగించబడతాయి, త్వరలో మధ్యలోనే మనం పడిపోతాం. కాబట్టి మన బలహీనత, మన శక్తి ఏమిటి అంటే దేవుని శక్తి ద్వారా ఆధారం చేసుకుండవలను. దాని ద్వారా నీవు నిలబడగలవు. కాబట్టి 5లో చూడండి, నేను మాట్లాడినను స్వార్థ ప్రకటించినను జ్ఞానయుక్తమైన తీయని మాటలను వినియోగింపక. కొంతమంది ఎక్కువ నవ్విస్తారు కదా, కొంతమంది ఎక్కువ నవ్విస్తారు, కొంతమంది ఎక్కువగా ప్రాంతాంగ్ బేర్ అని చెప్పాంలే అలాగని ఇలాగని నవ్విస్తారు, కిటికిట్లాడతారు. తర్వాత చాలా ఉల్లాసంగా, చాలా అయితే ఉత్సాహంగా జనం లేని ఉత్సాహపరుస్తారు. అది తీయని మాటల ద్వారా ప్రజలు మబ్బు పెట్టి విషయాన్ని వెళ్ళకుండా చాలా సరదాగా, చాలా సంతోషంగా జనగ తిట్టి జమ్మాంగ్లే అంతరి గతాశీలే జనగని తిట్టజి. అది ఎవరి మాటలు తెలుసా? దేవుని మాటలు కావు, అవి దేవుని మాటలు కావు. వాళ్ళ సొంత మాటలు ఉపయోగిస్తారు కొందరు. అలాగ ఉపయోగించినట్లయితే నీకు శక్తి ఉండదు. అన్నంతం జామన్ రాజు కూడా శక్తి నింపలేవు. కానీ అన్నంతం జామన్ రాజు శక్తి నింపాలంటే నిజమైన దేవుని వాక్యము బోధించాలి. దేవుని వాక్యం ఇలాగ చేస్తే శక్తి పొందగలము, ఇలాగుంటే మనం దేవుని దగ్గరికి మనం సమీపంగా ఉండగలము అన్నటువంటి మాటలు పౌలు వినియోగించాడే తప్ప తీయని మాటలు ఆయన ఎప్పుడు కూడా బోధించలేదు. పౌలు గారు మనుషు జ్ఞానం చేతాన్ని ఉపయోగించబడలేదు, ఆధారం చేసుకోనలేదు, కానీ దేవుని శక్తి ఆధారం చేసుకొని సేవ చేశాడు. అందుకే 5లో అంటాడు, నేను మాట్లాడినను స్వార్థ ప్రకటించినను జ్ఞానయుక్తమైన తీయని మాటలు నేను వినియోగింపక పరిశుద్ధాత్మయు దేవుని శక్తియు కనబరుస్తూ దృష్టాంతములనే వినియోగించి తిని అని అంటాడు. కాబట్టి దేవుని మాటలే మనం ద్వారా బలంగా వారు ముద్రించినట్లుగా విన్నట్టుగా వాక్యం బోధించాలి తప్ప ఉదాహరణలతో కానీ లేకపోతే నవ్వొచ్చే విషయాలు కానీ ప్రస్తావించకూడదు దేవుని వాక్యంలో. ఎందుకంటే వారు శక్తి పొందలేరు. మనందరం కూడా శక్తి పొందాలని దేవుని వాక్యం వింటాం. సరే వాక్యం వింటున్నాము, అద్దెర్న జాన కాదు, ఆ దెర్న అగాసన కాదు. విశ్వాసం ఉన్న కొలది దేవునికి ఆరాధించాలంటే విశ్వాసం అభివృద్ధి పొందే కొలది దేవుని ఆరాధించడానికి, దెర్న మరంగిన కొలు పోతే ఆరాధించడానికి, దేవుని ఆరాధించడానికి. కాబట్టి మనం మనుషులు మాటలొద్దు, మనుషుల జ్ఞానం మనకు అవసరం లేదు, కానీ దేవుని శక్తి ద్వారా స్వార్థ ప్రకటించాలి, దేవుని శక్తి ద్వారా మాట్లాడాలి,
దేవుని వాక్యం ద్వారా వాక్యం ఇవ్వాలి. అది దేవునిటువంటి కోరిన విషయం. ఇలా మాట్లాడాలంటే నాలంత వాక్యం బోధించిన ప్రతి ఒక్కరు కూడా శుద్ధి అవసరం. ఒకే భార్య కలిగి ఉండాలి, భార్యకు ఒకే భర్త కలిగి ఉండాలి. ఆయన మద్యపానం సేవించి లేకుండా ఉండాలి. అన్ని అర్హతలు ఆయన మానివేయాలి. లోక పరిస్థితులు, లోక ఇబ్బందులు, లోక కోరికలు, లోక ఆశలు విడిచిపెట్టిన వారై ఉండాలి. అప్పుడు ఆత్మీయ శక్తి కలిగి దేవుని వాక్యం బోధించినప్పుడు వినేవారు శుద్ధి కలిగే అవకాశము నేర్చుకుంటారన్నటువంటి మాట. కాబట్టి నేను మాట్లాడినప్పుడు స్వార్థ ప్రకటించినప్పుడు జ్ఞానయుక్తమైన మాటలు వినియోగించలేదంటే పౌలు జ్ఞానం లేదంటారా? పౌలో తెలివి లేదంటారా? పౌలో ఎంతో సొంత శరీరకమైన జ్ఞానము, శరీరయుక్తమైన ఆలోచనలు ఎన్నో పౌలో ఉండొచ్చు. ఆయన చక్రవర్తి కాబట్టి ఎంతో జ్ఞానం కలిగి ఉండే వ్యక్తి, కానీ ఆయన జ్ఞానము ఎప్పుడూ ఉపయోగించలేదు పౌలు. కానీ దేవుని వాక్యం, దేవుని పరిశుద్ధాత్మ శక్తి ద్వారా మాత్రమే దేవుని వాక్యం సువార్త ద్వారా ప్రకటించి అందించారు. ఆయన శుద్ధి చేయబడినటువంటి వ్యక్తి పౌలు. ఆయన పరిశుద్ధుడులా జీవించినటువంటి వ్యక్తి. కాబట్టి ఈ మాటను ప్రకారము మరి ఆయన అందులో ఆనందించాడు. దేంట్లో ఆనందించాడు? ఆ వాక్యంలో ఆనందిస్తూ, ధ్యానిస్తూ, ఉల్లసిస్తూ ఉండడం ద్వారా ఈ పౌలు యొక్క ఉద్దేశం ఇంతగా మరింతగా దేవుని వాక్యంలో బలపరచబడి, దీవించబడి దేవుని వాక్యాన్ని బోధించాడు. పైన చదువుబడినటువంటి వచనాల ప్రకారం అభ్యాసం చేసినప్పుడు దాని తర్వాత ఫలితం 14 వచనం నుండి 16 వచనం వరకు ఇక్కడ దీవెనకరమైన మాటలు రాయబడింది. చదవండి. మరి 14 చూసినప్పుడు వచనంలో చూడండి ఏం రాయబడింది. సర్వ సంపదలు దొరికినట్లు నీ శాసనముల మార్గములను బట్టి నేను సంతోషించుచున్నాను. చూడండి, పై 4 అంశాలు మనం పాటించినప్పుడు 14 నుంచి 16 వచనాలు ఫలితాలు మనం ఫలించగలమని చెప్తున్నాడు. రసించిన వ్యక్తి ఉన్నటువంటి అనుభవాన్ని ఇక్కడ సర్వ సంపదలు 14 వచనంలో నుంచి 16 వచనం వరకు రాయబడినటువంటి ఆశీర్వాదకరమైన వాక్యం ఇది. మరి 14లో సర్వ సంపదలు దొరికినట్లుగా నీ శాసనములను, నీ మార్గములను బట్టి నేను సంతోషిస్తున్నాను అన్నాడు. 15లో చూసినప్పుడు నీ ఆజ్ఞలను నేను ధ్యానించుదను, నీ త్రవ్వులను మన్నించుదను. 16లో నీ కట్టడలను బట్టి నేను అర్చించుదను, నీ వాక్యమును నేను మరువక యుందుదను. దీనిని బట్టి కథ శుద్ధి కలుగుతుంది. అప్పుడు దేవుని ఎదుట ఎలాగుంటాం తెలుసా? యోగ్యునిగాను. ఎలాగుంటామట? యోగ్యునిగాను, సిగ్గుపడనక్కర్లేని పనివానిగాను, సత్యవాక్యమును సరిగ్గా ఉపదేశించేవాడుగాను, నిన్ను నీవే దేవునికి కనబరుచుకొనుటకు జాగ్రత్తగా పడమంటువంటి తిమోతియు రాసిన 2వ పత్రిక 2:15లో రాయబడినటువంటి మాట. తిమోతికి శుద్ధి కలిగింది. ఎవరికి కలిగింది? తిమోతికి కూడా శుద్ధి కలిగింది. శుద్ధి కలిగి స్వార్థకుడుగా, శుద్ధి కలిగి మరి ప్రసంగికుడుగా, సంఘ కాపరిగా ఆయన నియమించబడడం జరిగింది. కాబట్టి ఇక్కడ యోగ్యునిగా 2 తిమోతి 2:15లో చూసినట్లయితే దేవుని ఎదుట యోగ్యునిగాను, సిగ్గపడనక్కర్లేని పనివారుగాను, సత్యవాక్యమును సరిగ్గా ఉపదేశించువానిగాను, నిన్ను నీవే దేవునికి కనబరుచుకొనుటకు జాగ్రత్త పడము. అంటే అగ్రవిద్యం, అబ్బతోగం ఎందుకు గాలిబిండే దేవుని వాక్యం సరిగ్గా నువ్వు అర్థం చేసుకున్నావు, నేర్చుకున్నావు, తర్వాత ఏ తప్పు లేదు, యోగ్యునిగా ఉన్నావు, సిగ్గు చేసే పని ఒకటి కూడా లేదు, అన్నీ కూడా సరిచేయబడ్డావు. అప్పుడు సత్యవాక్యమునకు సరిగ్గా ఉపదేశించేవారుగా ఉపదేశించినప్పుడు మరి ఇవన్నీ కూడా ఫలించినట్లుగా మనం చూసుకోగలము. కాబట్టి నిన్ను నీవే దేవునికి కనపరుచుకున్నట్టు జాగ్రత్త పడము. అల్లెండ మనల్ని పోతాము సుపీఠం వినైతే ఇతున్నాము అని మరి ఇక్కడ శుద్ధి, పరిశుద్ధత లేని జీవితం ఆశీర్వాదకరం లేదట. ఆశీర్వాదకరం కాదు, దీవెనకరము
కాదు. మరి ఏమి శుద్ధి చేయబడాలి, ఏమి శుద్ధి చేసుకోవాలి అని అంటే నడత, నడత, నడక. దానికి నడత, నడత అనగా ఏంటి అనంటే ప్రవర్తన. మన ప్రవర్తన దేవుని చేత శుద్ధి చేయబడాలి, చేయబడుతుంది. కాబట్టి ఒకటి, దేవుని వాక్యం చేత శుద్ధి చేయబడాలి. రెండు, దానిని జాగ్రత్తగా చూసుకొని చేత శుద్ధి చేయబడతాము. కాబట్టి మనం ప్రవర్తన అనగా ఏంటి అని అంటే మన మనస్సు, మన ఆలోచన, మన తలంపు, ఇవి ఎక్కడ నుండి పుడతాయో, ఎక్కడ నుండి వస్తాయో మనకి తెలియదు. అనవగండి సరైన సేగాన్ ఓసోన గమలబే ఉగ్గరం సరింగ్ దుంగతేనా, అనవగండి సరింగ్ దుంగతేనా, ఇదో మన హృదయంలో ఆలోచన నుండి వస్తాయి. దుంగతేనా ఏ జాపం కదా కనాసన్ కనంబడిన అబేర్ నాకు. అందుకే ఇర్మియా భక్తుడు అన్నాడు, ఏతగామేంది ఇర్మియా, ఒకసారి గుర్తు చేసుకుంటారా? ఇర్మియా ఏమన్నారు హృదయం గురించి? హృదయము అన్నిటి కంటే మోసకరమైనది, ఘోరమైన వ్యాధి గలది. ఎస్ జాడితే పోయాంది. హృదయం మంచిదంటారా మీరు? హృదయం ఎంత వ్యాధి గలదంటే ఎందుకు ఈరోలైతే ఉగ్గర్రే అనవగండి, నావగండి, తన అనవగండి ఏ భాగము అలాగ ఆలోచన చెయ్యదు. అంత ఆలోచన కదా, తన పేరే హృదయం కాబట్టి, ఆలోచన కాబట్టి, మన అవయవాలలో అన్నిటిలోనూ ఆయన గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన హృదయం కాబట్టి, ఆయన మూడ ఉగ్గర్యంగా కాబట్టి చూడు ఎతంబడికి నొగండి తనంటే వ్యాధి గలదంట. బోయ్ ఇర్బంసా డాగేగా కనాసన్ తనే 17:9 వీళ్ళబెండన్ ఇర్మియా గ్రంథం 17:9 హృదయము అన్నిటి కంటే మోసకరమైనది, అది ఘోరమైన వ్యాధి గలది, దాన్ని గ్రహింపగలిగిన వాడు ఎవడు? ఉగ్గరన అతుంగ్ నామర బోతే ఇంగెతుంగేలా రత్యం నమామనైతే నోగండితో గలంతే గార్ కీతుంగం మాత్రం గలం నమేతామనోగండి కీతుంగం గలమోడేజా గలం. కాబట్టి ఉగ్గర కీతుంగం తుంగేగితే అనిసత్త గలం ఇంకే గలంల రత్యం. కాబట్టి కనంబడి అన్నిటి కంటే హృదయము అన్నిటి కంటే మోసకరమైన హృదయం, అది ఘోరమైన వ్యాధి గల హృదయం. యేసు ప్రభు దేవుని మాత్రమే ఆయన్ని గ్రహింపగలడు, ఆ హృదయం శుద్ధి చేయడానికి ఇష్టపడగలదు. కాబట్టి ఈ మోసకరమైన హృదయం ప్రవర్తన బాగు చేయబడాలంటే, శుద్ధి చేయబడాలంటే అది దేని చేత శుద్ధి చేయబడుతుంది అని అంటే దేవుని వాక్యం చేత మాత్రమే. దేని చేత? దేవుని వాక్యం చేత మాత్రమే శుద్ధి కలుగుతుంది, శుద్ధి చేయబడతామన్నటువంటి మాట కీర్తన 119 మరి 9 నుంచి 16 వరకు వీళ్ళవి 4 అంశాలు. కనసన్న మనం హృదయము శుద్ధి చేయబడాలనంటే గనక దేవుని వాక్యం జాగ్రత్తగా మనం చూసుకోవాలి. అబోగిట్లవే మన ఆలోచనలకు, మన ఆశలకు దేవుని వాక్యము చేత కేంద్రంగా చేసుకోవాలి. రెండోది గిట్లవే ఎతిగిట్లవే రెండోది గాలిబెండ దేవుని సాయం మూలంగా ఆయన వాక్యము అర్థం చేసుకుంటూ నేర్చుకుంటూ వెళ్ళాలి. మూడోది నేర్చుకున్న తర్వాత ఆ వాక్యముని గురించి మాట్లాడుతూ ఉండడం వలన శుద్ధి కలుగుతుంది గాలదే. మూడోది నేర్చుకున్న తర్వాత వాక్యమును గురించి మాట్లాడుతూ ఉండడం వల్ల శుద్ధి. నాలుగోది అందులో ఆనందిస్తూ దాన్నే ధ్యానిస్తూ ఉల్లసిస్తూ ఉండడం ద్వారా శుద్ధి కలుగుతుంది. అప్పుడు హృదయము పాపంలోకి వెళ్ళదు, మనిషి మాట హృదయం వినదు. కానీ దేవుని వాక్యము ఆ హృదయాన్ని వినే స్థితిలోకి, అంగీకరించే స్థితిలోకి మన హృదయము ఉంటుంది. ఉన్న తర్వాత మనం శుద్ధి చేయబడినప్పుడు దేవునికి ఇష్టము, అది దేవునికి సొత్తు. మనం శుద్ధి చేయబడిన తర్వాత మనం మరి పరిశుద్ధులుగా, నిరపరాధులుగా, నిర్దోషులుగా ఉండగలుగుతాము ఆయన రాజ్యం వచ్చేంత వరకు. ఇది దేవుని యొక్క ఉద్దేశం. కాబట్టి దేవుని యవనస్తులు దేని చేత శుద్ధి చేయబడతారనంటే దేవుని వాక్యము చేత. కాబట్టి ఈ వాక్యము ద్వారా, ఈ వాక్యము మన జీవితంలో అతరీతిగా నేర్చుకునే విధంగా యవనస్తులు, యవన స్త్రీలు మరింతగా ఆసక్తిగా వాక్యం చదివే విషయంలో, ప్రార్థన చేసే విషయంలో వినడం మాత్రమే కాకుండా
దేవుని వాక్యం ధ్యానించి మనం ఈ లోకంలో బ్రతుకున్నంత కాలము పరిశుద్ధులుగా తీర్చబడాలి, శుద్ధిగా జీవించబడాలి. యేసు ప్రభు ఆయన రాజ్యం వచ్చేంత వరకు, వచ్చిన తర్వాత మనం పరలోకానికి చేరేవారముగా ఉండాలి గాని నరకానికి చేరేవారముగా ఉండకూడదు. వాక్యం అంతటికి అలా చదువులకి పెట్టే మీరు పరలోకం పొందాలి, పరిశుద్ధులు కావాలి. అందుకే కదా ప్రభు యేసుక్రీస్తు తన రక్తాన్ని సిందించి పరిశుద్ధపరిచారు. కాబట్టి మనం నిరపరాధులుగా నిర్దోషులుగా చేయబడ్డాం యేసుక్రీస్తు రక్తం చేత. అందుకే తిమోతి అన్నాడు, యోగ్యునిగా మీరు చేయబడాలి. ఈ మాట ద్వారా మన జీవితాలు, మన కుటుంబాలు మరి సరి చేయబడాలి, పరిశుద్ధి చేయబడాలి, శుద్ధి చేయబడాలని కోరుతూ నాకు ఇచ్చినటువంటి ఈ సమయాన్ని మరి ముగిస్తాను. మరి అధ్యక్షువారు ఈ సమయాన్ని నడిపిస్తారు. మీ అందరికీ వందనాలు.